హలో డియర్ ఫ్రెండ్స్, నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం చేసిన వీడియోలో యూసీఎక్స్ ఏఐ world.com అనే సిస్టమ్ నుంచి ప్లాన్ ఏ గురించి అంటే వర్కింగ్ ఇన్కమ్ తీసుకునే దాని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ప్లాన్ బి గురించి మనం మాట్లాడుకుందాం. ప్లాన్ బిలో చూడండి, రెండు ఇన్కమ్లు ఉన్నాయి. ఒకటి డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్, రెండు ఆటోపుల్ ఇన్కమ్. ఈ ప్లాన్ బి గురించి అంటే నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. నాన్ వర్కింగ్ అంటే మనం ఇందులో అకౌంట్ ఓపెన్ చేసి కొంత వర్క్ చేసి నాన్ వర్కింగ్కి ఎలిజిబుల్ అయ్యి మనం ఒకవేళ ఏమి చేయకున్నా, అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవడానికే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడదాం. చూడండి, నాన్ వర్కింగ్ అంటే ఇది పీడిఎఫ్ అండి. పీడిఎఫ్లో ఇది డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. చూడండి, కొద్దిగా పెద్దగా చేస్తాను. చూడండి సార్, ఇది డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటోపుల్, అది ఆటోపుల్ది తర్వాత చెప్తాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నాన్ వర్కింగ్లో డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కంలో చూడండి, మనము 30 USDT తోటి ఇందులోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత 6 బాక్సులు మనకు 6 పొజిషన్లు మనకు ఓపెన్ అయ్యాయి. ఈ 6 ఎంటర్ చేసిన తర్వాత 30 తోటి మనము 6 రిఫరెన్స్ చేసిన తర్వాత మనకు $34.5 వస్తున్నాయి. 34 నుంచి చూడండి, సిల్వర్లో ఉన్నాం, మనం సిల్వర్ 1లో ఉన్నాము. 30 తోటి జాయిన్ అయ్యాము. 6 30 తోటి ఇంట్రడ్యూస్ చేసాం. చేసిన తర్వాత మనకు 34 వస్తే అందులో 15 మనము సిస్టమ్కి ఇచ్చాము. దీనికోసం అంటే డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ పొందడానికి, అంటే నాన్ వర్కింగ్లో డైలీ ఇన్కమ్ పొందడానికి మనము ఎలిజిబుల్ అయ్యాము. కాబట్టి ఎలిజిబుల్ అవ్వాలి కాబట్టి $15 ఇచ్చాము సిస్టమ్కి. ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి మనకి డైలీ $1 మనకు కంపల్సరీగా రావడం జరుగుతుంది. క్లియర్గా ఉంది సార్, ఇక్కడ డైలీ $1 రావడం. ఎన్ని రోజులు? 30 రోజులు రావడం జరుగుతుంది. 30 రోజులు డైలీ $1 అంటే $30. అంటే మనం ఇచ్చింది ఎంత అంటే 15, టాప్అప్ చేసాము, 30 మనకు వచ్చాయి. ఎప్పుడైతే మనము సిల్వర్ 2కి ఎలిజిబుల్ అవుతాం, అంటే ఈ సిల్వర్ 1 మీకు అర్థమైతే సిల్వర్ 2 గురించి చెప్తాను. సిల్వర్ 1లో 15 మనం ఇచ్చాము. 6 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 15 మనం ఇచ్చాము. డైలీ $1 చొప్పున 30 రోజులు $30 వస్తాయి. 30 రోజులు డైలీ $1 చొప్పున $30 మనకు వస్తాయి. ఎప్పుడైతే మనము సిల్వర్ 1 కంప్లీట్ చేసి సిల్వర్ 2కి ఎలిజిబుల్ అయ్యాయి, సిల్వర్ 2లో ఇక్కడ కూడా 6 కంప్లీట్ చేయించాలి. 6 సిల్వర్ 2 కంప్లీట్ అయితే మనకు ఈ సిల్వర్ 2 టాప్అప్ చేయడానికి, అంటే సిల్వర్ 2లోకి మనం ఎంతకి వెళ్ళాము? వర్కింగ్లో 50 తోటి వెళ్ళాము. సిల్వర్ 2లో ఇక్కడ ప్లాన్ బిలో 25 ఇవ్వాల్సి వస్తుంది. 25 ఇస్తే డైలీ చూడండి, ఇది 30 డేస్ కాకముందే మనం ఇది అయ్యామనుకోండి, అంటే ఈ $1తో పాటు ఈ $1.6666 కూడా మనకు వస్తుంది. ఎన్ని రోజులు? 30 రోజులు. 30 రోజుల వరకే వస్తుంది, ఆ తర్వాత ఆగిపోతుందండి. 30 రోజుల వరకు అంటే మనకి ఎంత అవుతాయి? $50 అవుతాయి. మనం ఇచ్చిందంత 25, మనకు వచ్చిందంత 50 పైన వచ్చినాయి ఎంత? 30 రోజులు కంప్లీట్ కాకుండా ఉంటే, ఒకవేళ కంప్లీట్ అయితే 30, ఈ 30 ప్లస్ ఈ 50 మనం పెట్టింది ఎంత? 40, మనకు వచ్చింది ఎంత? 80. ఓకేనా సార్? ఎప్పుడైతే మనం మూడవ సిల్వర్ 3కి ఎలిజిబుల్ అవుతామో, ఎలిజిబుల్ అయ్యి సిల్వర్ 3లో 6 కంప్లీట్ చేసిన తర్వాత మనం ఈ $50 ఇవ్వాల్సి వస్తుంది. ప్లాన్ ఏలో 100, ప్లాన్ బిలో 50. ఈ 50 ఇస్తే మనకు డైలీ $3.33 మనకు రావడం జరుగుతుంది. అది 30 రోజులు అండి. 30 రోజులకు మనకి ఎంత అవుతాయి? $100 అవుతాయి. ఇలా డబల్ అనమాట. మనం 50 ఇస్తే 100, 30 రోజుల్లో మనకు డబుల్. ఏ కంపెనీలో కూడా ఈ డబల్ అనేది ఉండదు, ఇక్కడ డబల్ మనకి రావడం జరుగుతుంది. ఇది సిల్వర్ ప్యాకేజ్ వరకు.
ఎప్పుడైతే గోల్డ్ 1కి మనం ఎలిజిబుల్ అవుతామో అప్పుడు మనము ఎంతతోటి 300 తోటి గోల్డ్ 1 ఇస్తే ఇక్కడ ఆరుగుని కంప్లీట్ అయిన తర్వాత ప్లాన్ బి ఓపెన్ అవుతుంది. ప్లాన్ బిలో ప్లాన్ ఏలో 300 ఇచ్చాము, ప్లాన్ బిలో 150, అందులో సగం ఇవ్వడం వల్ల 150 ఇవ్వడం వల్ల డైలీ $5 రావడం జరుగుతుంది. డైలీ 5 తోటి మనకి 60 రోజులు రావడం జరుగుతుంది సార్. 60 రోజులకి మనకి డైలీ 5 60 రోజులు అంటే $300 అంటే 150కి డబల్. తర్వాత గోల్డ్ 2కి ఎప్పుడైతే మనం ఎలిజిబుల్ అవుతామో $250 ఇవ్వాల్సి వస్తుంది. ఇది టాపప్ కోసం. ఎందుకు అంటే డబల్ మనకు అవ్వడం కోసం. అయితే $200కి డైలీ $8.33 రావడం జరుగుతుంది. అందులో 60 రోజులండి. అంటే సిల్వర్ 1 వచ్చేసి 30 రోజులు, గోల్డ్ వచ్చేసి సిల్వర్ వచ్చేసి 30 రోజులు. సిల్వర్లో ఏ ప్లాన్ అయినా 1 2 3లో 30 రోజులు, గోల్డ్ 1 2 3లో 60 రోజులు, డైమండ్ 1 2 3లో 100 రోజులు. ఇలా ఈ ప్రాసెస్ ఉంది సార్. అయితే ఈ గోల్డ్ 1లో 60 రోజులకి $300 వస్తున్నాయి. ఎప్పుడైతే మనం గోల్డ్ 2కి ఎలిజిబుల్ అవుతామో $250 ఇవ్వాల్సి వస్తుంది టాపప్ కోసము. డైలీ 8.33 మనకు రావడం జరుగుతుంది. తర్వాత 60 రోజులకి $500 మనకు రావడం జరుగుతుంది. అయితే గోల్డ్ 3కి ఎప్పుడైతే మనం ఎలిజిబుల్ అవుతామో అచీవ్ అవుతామో అప్పుడు $500 మనం ఇవ్వాల్సి వస్తుంది. 500కి మనకు వచ్చేది 16.66 డైలీ 60 రోజుల వరకు వస్తాయి. అంటే $1000 మనకు రావడం జరుగుతుంది డబల్. ఎప్పుడైతే మనము డైమండ్ 1కి అచీవ్ అవుతామో $1000 ఇవ్వాల్సి వస్తుంది. 1000కి రోజుకి $20. చూడండి, 100 రోజులు, 100 రోజులకి మనకు $2000, 1000కి 2000 మనకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే డైమండ్ 2కి అచీవ్ అవుతామో అప్పుడు $2500 ఇవ్వాల్సి వస్తుంది. డైలీ $50, 100 రోజులకు $5000 మనకు రావడం జరుగుతుంది. 100 రోజులు అంటే 3 నెలల్లో మనకు $5000 రావడం జరుగుతుంది. ఎప్పుడైతే డైమండ్ 3కి అచీవ్ అవుతామో $5000 ఇవ్వాల్సి ఉంటుంది. అందులో డైలీ $100 చొప్పున 100 రోజులకి $10,000. చూడండి సార్, ఎంత మంచి కాన్సెప్ట్. మనకు పెరల్ అయిన తర్వాత ఇక్కడే మనకు మంచి ఇన్కమ్ తీసుకునే కాన్సెప్ట్ మనకు కనబడుతుందండి. ఇంకా వేరే మార్కెట్లో చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి, కానీ అర్థం కాని కాన్సెప్ట్లు సార్. అంటే ఒకరు వివరించిన మనకి అర్థం కాకుండా ఉంటుంది అంటే కష్టం అనిపిస్తుంది. అంటే ఏఐ అని, తర్వాత కాయిన్స్ అని, కంపెనీ యొక్క కాయిన్స్ అని ఏవేవో వస్తుంటాయి, స్టేకింగ్ అని. కానీ అవి మనకు అర్థం కాని కాన్సెప్ట్ సార్. ఇది క్లియర్గా మనకు అర్థమయ్యే కాన్సెప్ట్. చూడండి, వర్కింగ్ గురించి నిన్న మొన్న చెప్పాను. ఈరోజు చూడండి, నాన్ వర్కింగ్లో ఈ విధంగా మనకు డైలీ ఇన్కమ్, డైలీ రోజుకు వచ్చే ఇన్కమ్ అండి. ఇది రోజుకు వచ్చే ఇన్కమ్. ఇది దీని పేరు డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ అండి. ఇది ఈ విధంగా మనకి డైలీ రావడం జరుగుతుంది. గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ డైలీ చొప్పున. ఓకేనా సార్? ఇది నాన్ వర్కింగ్ కిందికి వెళ్తుంది. ఎందుకంటే వర్క్ మనం చేయకపోయినా ఓన్లీ టాపప్ చేసి వదిలిపెట్టినా మనకు డైలీ వచ్చేది కాబట్టి. ఓకేనా సార్? ఇక ఆటోపుల్ విషయానికి వెళ్తే ఇది డైలీది అయిపోయింది. ఆటోపుల్ విషయానికి వెళ్తే చూడండి, ఆ పేజ్ కూడా ఓపెన్ చేస్తాను. ఇది ఆటోపుల్ సిల్వర్ 1 2 3 ర్యాంకులో ఉన్న వాళ్ళకి ఇది సిల్వర్ ఆటోపుల్ అండి. సిల్వర్ 1 2 ర్యాంక్లో ఉన్న వాళ్ళకి చూడండి, మనం ఎలిజిబుల్ అయి ఉంటే చాలు మనకు ఏ రోజుకైనా ఇవి రావాల్సిందే, వస్తాయి కూడా. చూడండి, ఫస్ట్ రౌండ్ వచ్చేసి సిల్వర్ 1 2 3 ఎలిజిబుల్ అయినా లేదా సిల్వర్ 1లో ఉన్న మనకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి $5. ఎన్నిసార్లు అండి? 20 సార్లు. 20 సార్లు రావడం జరుగుతుంది. 20 టైమ్స్ మనకు $100 మనకు వస్తాయి. మనం పెట్టిన ఎంత? కేవలం $30 తోటి ఇందులో ఎంటర్ అయ్యి ఉంటేనే ఆటోపుల్ సమయం వచ్చినప్పుడు, మన టైం వచ్చినప్పుడు మనకు $5 ఇది ఒక్క రోజులో రావండి. అది ఫస్ట్ రౌండ్, తర్వాత కొన్ని రోజుల తర్వాత సెకండ్ రౌండ్, తర్వాత థర్డ్ రౌండ్, ఇలా రౌండ్ చొప్పున ఉంటుంది. కానీ ఫస్ట్ రౌండే మనకి ఎన్నిసార్లు? 20 సార్లు రావడం జరుగుతుంది. ఇది ఒకేసారి కాదు, మనకు కమ్యూనిటీని బట్టి ఇవి రావడం జరుగుతుందండి. 20 సార్లు $5 అంటే $100. తర్వాత సెకండ్ రౌండ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో బహుశా 2 నెలలకు ఒక రౌండు లేదా 3 నెలలకు ఒక రౌండ్ రావచ్చు. సిస్టమ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను 3 నెలలు పట్టవచ్చు అనుకుంటున్నాను. 3 నెలలకు ఒక రౌండ్ అనుకుంటున్నాను. అందులో చూడండి, సెకండ్ రౌండ్ $10 20 సార్లు రావడం జరుగుతుంది. $200 కంప్లీట్ అవుతాయి. తర్వాత మూడవ రౌండ్ వచ్చేసి $20
20 టైమ్స్ ఇది కూడా $400 మనకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే 4th రౌండ్ స్టార్ట్ అవుతున్నప్పుడు $40 20 టైమ్స్ అంటే $800. తర్వాత 5th రౌండ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నప్పుడు $100 20 టైమ్స్ ఏదైనా 20 టైమ్సే సార్ 20 టైమ్స్ $2000. 6th రౌండ్ $125 20 టైమ్స్ $2500. లాస్ట్ది వచ్చేసి 7th రౌండ్ వచ్చేసి $200 20 టైమ్స్ ఇది కూడా అంటే $4000. టోటల్గా $10,000. మనం పెట్టింది ఎంత సార్? కేవలం $30 తోటి ఎంటర్ అయ్యాము. కాస్త పని చేసాము, ఒక ఆరుగురిని ఇంట్రడ్యూస్ చేసాము, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి 1 2 3 సిల్వర్ 1 2 3ని అచీవ్ అవ్వడం వల్ల మనకు వచ్చే ఇన్కమ్ చూడండి $10,000 మనకు వస్తున్నాయి. ఇది సిల్వర్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకు ఆటోపుల్ రిలీజ్ అయ్యే సిస్టమ్ సార్. ఓకేనా? తర్వాత సిల్వర్ తర్వాత ఎప్పుడైతే మనము గోల్డ్ అచీవ్ అవుతామో గోల్డ్ ర్యాంక్ వాళ్ళకు వచ్చే ఆటోపుల్ ఇదండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకు $10 రిలీజ్ అవుతాయి. అది 30 టైమ్స్. ఈసారి 30 టైమ్స్ సార్. పోయినసారి 20 టైమ్స్ ఇచ్చారు, ఈసారి 30 టైమ్స్ అంటే $300 మనకు రావడం జరుగుతుంది. తర్వాత సెకండ్ రౌండ్ రిలీజ్ అయ్యేటప్పటికి $20 30 టైమ్స్ చొప్పున $600. తర్వాత మూడవ రౌండ్ వచ్చేసి $30 30 టైమ్స్ $900. తర్వాత 4th రౌండ్ స్టార్ట్ అయ్యేటప్పటికి $40 30 టైమ్స్ అంటే $1,200. తర్వాత 5th రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి $50 30 సార్లు $1,500 మనకు రావడం జరుగుతుంది. 6వ రౌండ్ స్టార్ట్ అయినటికి $100 ఇది కూడా 30 సార్లు అంటే $3,000. తర్వాత 7వ రౌండ్ వచ్చేసి $200 30 సార్లు రావడంతో $6,000 అవుతాయి. 8వ రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి $500 33 సార్లు ఈసారి 33 సార్లు ఇచ్చారు. $16,500. టోటల్గా $30,000 మనకు రావడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాము అంటే గోల్డ్కు అచీవ్ అయి ఉంటున్నాం అంతే. ఎందుకంటే సిస్టమ్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి ర్యాంక్ అచీవ్ అయి ఉండడం వల్ల మనకు ఈ ఆటోపుల్స్ తొందరగా అంటే సీరియల్ వైజ్గా రిలీజ్ అవుతాయి. ఆ సీరియల్లో మనం ముందంజలో ఉంటాం. ఇది గోల్డ్ ర్యాంక్లో ఉన్న వాళ్ళకు రిలీజ్ అయ్యే ఆటోపుల్ అండి. ఇది నాన్ వర్కింగ్ కిందికి వెళ్తుంది కాబట్టి ఈరోజు చెప్తున్నాను. ఇది గోల్డ్ ర్యాంక్ ఆటోపుల్, గోల్డ్లో ఉన్న వాళ్ళకి ఆటోపుల్ రిలీజ్ అయ్యే సిస్టమ్. తర్వాత ఎప్పుడైతే మనము డైమండ్కి అచీవ్ అవుతామో, డైమండ్ ర్యాంక్కి అచీవ్ అవుతామో అప్పుడు డైమండ్ ర్యాంక్ వాళ్ళకు వచ్చే ఆటోపుల్ గురించి చెప్పుకుందాం. డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే ఫస్ట్ రౌండ్ $10 50 సార్లు సార్. 50 సార్లు అంటే ఇది ఒక్కసారి రిలీజ్ అయితేనే మనకు చూడండి $500 రిలీజ్ అవుతాయి. 50 సార్లు $10 50 సార్లు రావడం అంటే మామూలు విషయం కాదు. $500. సెకండ్ రౌండ్ $20 50 సార్లు అంటే $1,000. థర్డ్ రౌండ్ $30 50 సార్లు $1,500. 4th రౌండ్ $40 50 సార్లు $2,000. 5th రౌండ్ $50 50 సార్లు $2,500. 6వ రౌండ్ $100 50 సార్లు $5,000. 7వ రౌండ్ ఇది 7 రౌండ్ సార్. గోల్డ్ను డైమండ్ వచ్చేసి 8 రౌండ్లు వస్తున్నాయి, సిల్వర్ వచ్చేసి 7 రౌండ్లు వస్తున్నాయి. ఇది ఒకటి గమనించండి. తర్వాత 7వ రౌండ్ వచ్చేసి చెప్పాను కదా, 7వ రౌండ్ $200 50 సార్లు అంటే $10,000. 8వ రౌండ్ $500 50 సార్లు అంటే $27,500. టోటల్గా $50,000. చూడండి సార్, ఇవి ఎప్పుడు వస్తాయి అనేది మనము పక్కాగా చెప్పలేము, కమ్యూనిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఒకసారి రావడం స్టార్ట్ అయితే, ఒక లెవెల్ కంప్లీట్ అయితే ఇంకొక లెవెల్ రావాల్సిందే, ఒక రౌండ్ కంప్లీట్ అయితే ఇంకొక రౌండ్ రావాల్సిందే. అలా మనం కంపల్సరీగా ఇన్కమ్ తీసుకునే ఛాన్సెస్ 100% ఇక్కడ కనిపిస్తున్నాయి. దానివల్ల ఇది నాన్ వర్కింగ్ అండి. వర్కింగ్ మొన్న చెప్పాను. ఈరోజు నాన్ వర్కింగ్లో డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ ఒకటి, తర్వాత ఈ ఆటోపుల్ ఒకటి చెప్పడం జరిగింది. ఓకేనా సార్? అయితే డైలీ తీసుకున్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అంటే వారి యొక్క ఐడిని ఇప్పుడే గ్రూప్లో వచ్చింది, అది చూద్దాం ఒకసారి. చూడండి సార్, ఇది ఈరోజు ఇంతకుముందే వచ్చిన గ్రూప్లో వచ్చిన ఒక స్క్రీన్ షాట్ అండి. చూడండి, డైలీ రిఫర్ చేయడం వల్ల డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ $15, డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ 20 పాయింట్ ఎంతో $2 అనుకుందాం. డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ $3, డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ $1, డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ $2, తర్వాత డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ $3, తర్వాత డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్
చూడండి $1 డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ 2 ఇలా చూడండి ఎన్ని డాలర్లు వస్తున్నాయో. చూడండి సార్, ఇది ఈ డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కంలో ఉన్న దమ్ అండి. ఇది డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కంలో మనం ఇందులో $30 తోటి ఎంటర్ అయ్యి మనము ఒక 6 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనము ప్లాన్ బికి ఎలిజిబుల్ అవ్వడం వల్ల మనకి సిస్టమ్ $19,000 అంటే $18,980 మనకు ఇస్తుంది, ఏం వర్క్ చేయకుండా. ఇది డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కంలోనే సాధ్యం అండి. ఇది ఈ సిస్టంలోనే సాధ్యం అండి, వేరే సిస్టంలో కుదరదు, రాదు కూడా, ఎక్కడ చూడలేదు. చూడండి, $18,980 అంటే దగ్గర $19,000. మీకు ప్రూఫ్తో చూపించాలంటే ప్రూఫ్తో చూపిస్తాను. చూడండి, ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పుకున్నాం డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ చార్ట్ ఇది. ఈ చార్ట్లో చూడండి కింద టోటల్ ఇన్కమ్ వచ్చేసి $18,980. $18,980 మనకు నాన్ వర్కింగ్, ఏం పని చేయకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా, కేవలం మనం ఏం చేస్తున్నాం, టాప్అప్ చేసుకుంటూ వెళ్తున్నాం కానీ వర్క్ ఏం చేయట్లేదు. డైలీ ఇన్కమ్ డైలీ తీసుకుంటున్నాం, ఇన్ని రోజులు తీసుకుంటున్నాం, మనకి ఇంత వస్తుంది. టోటల్గా చూసుకుంటే $18,980 అంటే దగ్గర $19,000. $19,000 మనము ఈ డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ను తీసుకోబోతున్నాము. చూడండి, ఇంత మంచి కాన్సెప్ట్. కంపల్సరిగా మనం ఇందులో రావాల్సిందే, ఇది చేయాల్సిందే. ఇది ఈరోజు మీ అందరి దగ్గరికి రాకపోవచ్చు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రాలలో, 2 తెలంగాణ రాష్ట్రాలలో కేవలం నా యొక్క వీడియోనే ఉంటుంది, మిగతాది ఎక్కడా లేదు. ఎవరైనా తయారు చేస్తే చేయొచ్చు, కానీ ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి మన వీడియోనే ఉంది సార్. కనుక మనం ముందంజలో ఉన్నాము. నేను ముందుకు వెళ్ళిపోయిన తర్వాత, ఇంకెక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో వచ్చి సార్ మీరు ఎక్కడో ఉన్నారు సార్, ఎప్పుడో జాయిన్ సార్ అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. అందుకే నేను ప్రతి ఒక్కరిని పేరున నేను ఇందులో ఆహ్వానిస్తున్నాను. కంపల్సరీగా రావడానికి ప్రయత్నం చేయండి. కేవలం $30 తోటి ఇందులో ఎంటర్ అయ్యి 6 మనం అనుకున్న ఒక 6 ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనము ప్లాన్ బికి ఎలిజిబుల్ అవుతాము. ఈ ప్లాన్ బికి ఎలిజిబుల్ అయినప్పటి నుంచి మన మాట తీరు, నడవడిక మొత్తం మారిపోతుంది. ఎందుకంటే మనకు డైలీ ఇన్కమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. ఓన్లీ టాప్అప్పే, వర్క్ చేసేది ఏం లేదు. నాన్ వర్కింగ్ ప్లాన్ గురించి చెప్పాలి కాబట్టి ఈరోజు నాన్ వర్కింగ్ ప్లాన్ చెప్తున్నాను. ఇంతకుముందు నేను వాట్సాప్లో వచ్చిన ఒక స్క్రీన్ షాట్ కూడా చూపించాను. అందులో మా అప్లైనర్కు ఈరోజు వచ్చిన ఇన్కమ్ సార్ అది. చూసారా, ఇంత ఇన్కమ్ ఆయన ఇంట్లో కూర్చొని తీసుకున్నారు. మనం కూడా అలా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనమందరం కలిసి ముందుకు వెళ్దాము. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ మనం చేయకపోతే ఇంకెవరో చేస్తున్నారు, వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వాళ్ళని చూస్తూ మనం ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనం కూడా ఒక అడుగు ముందుకు వేసి ముందుకెళ్ళాలని, ఎర్న్ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇది సార్ ఈ రోజుకి వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఈ నాన్ వర్కింగ్ ప్లాన్ అర్థమైందని అనుకుంటున్నాను. పని చేయకపోయినా మనకు వచ్చే ప్లాన్ అండి ఇది. డైలీ గ్లోబల్ మ్యాజిక్ ఇన్కమ్ ఒకటి, ఇంకోటి ఆటోపుల్ ఇన్కమ్ అనేది మనకు నాన్ వర్కింగ్ కిందకి వెళ్ళి మనకు రావడం జరుగుతుంది. ఇది అర్థం చేసుకోండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్.